సార్ స్క్రీన్ కనిపిస్తుందా మీకు? సార్ కనిపిస్తుంది సార్. ఓకే సార్. సో మనం లాస్ట్ క్లాస్లో డేటా ఎంటర్ చేసుకోవడం, కంటెంట్స్ గురించి, తర్వాత ఈ టోటల్ యావరేజ్ గురించి డిస్కస్ చేసుకున్నాము. అయితే ఫార్ములాస్ అన్నీ కలిపి ఒకరోజైతే మనం నేర్చుకుందాం సార్. ఇప్పుడు సో మీకు ఆఫీస్ బటన్లో ఇంకా తెలిసిందే, కొత్త వర్క్ బుక్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ మనం న్యూలోకి వెళ్తే ఇక్కడ వర్క్ బుక్ అని ఉంటుంది. సో మనం క్రియేట్ బటన్ని ప్రెస్ చేస్తే క్రియేట్ అవుతుంది. ఇక తర్వాత ఇందులో చూడండి, ఇక్కడ కొన్ని టెంప్లెట్స్ ఉన్నాయి ప్రీ డిజైన్డ్గా, అంటే అనాలిసిస్ రిలేటెడ్, యాన్యువల్, బుక్స్ రిలేటెడ్. మీకు ఏదైనా ఆ టెంప్లెట్స్ కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ బటన్ని ప్రెస్ చేస్తే సో మనం నెట్ ద్వారా ఆ టెంప్లెట్స్ని యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇది మనకు తెలిసింది కదా సార్, ఎగ్జిస్టెడ్ ఫైల్స్ని ఓపెన్ చేసుకోవాలన్నా సేవ్, క్లోజ్ ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు కరెంట్ వర్క్ బుక్ని క్లోజ్ చేయాలనుకుంటే మాత్రం కంట్రోల్ డబ్ల్యూ అయినా వాడొచ్చు, లేదంటే మీరు ఇక్కడ క్లోజ్ బటన్ అయినా ప్రెస్ చేస్తారు. ఇప్పుడు మీరు ఇప్పుడు చూడండి, ఈ టెక్స్ట్ ఉంది. ఈ టెక్స్ట్ని నేను ఏం చేయాలనుకున్నానంటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వద్దనుకున్నాం, ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్లోకి సెట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కట్ అంటే కంట్రోల్ ఎక్స్ యూజ్ చేసుకోవచ్చు. అయితే ఎంఎస్ ఎక్సెల్లో మాత్రం ఇక్కడ సో మనం ఏం చేసుకోవచ్చు అంటే చూడండి, కట్ ఆప్షన్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ యానిమేటెడ్ బార్డర్ ఇట్లా రొటేట్ అవుతుంది చూడండి. వర్డ్లో అయితే ఏమవుతుందంటే ఆ టెక్స్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ మాత్రము సో ఇక్కడ రొటేట్ అయిన తర్వాత మీకు ఎక్కడ కావాలనో అక్కడ యాక్టివ్ సెల్ ప్లేస్ చేసి పేస్ట్ బటన్ ప్రెస్ చేసినట్టయితే అప్పుడు అక్కడ నుంచి రిమూవ్ అయిపోయి ఇక్కడ పేస్ట్ అవుతారు. నెక్స్ట్ కాపీ అన్నాం అనుకోండి, ఇక్కడ ఉండాలి, ఇంకో చోట ఉండాలనుకుంటే ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసి పేస్ట్ బటన్ ప్రెస్ చేసి చూడండి, పేస్ట్ అయింది. అయితే ఇక్కడ ఈ యానిమేటెడ్ బార్డర్ చూడండి, ఇది రొటేట్ అవుతూ ఉన్నంత వరకు మీరు ఎన్నిసార్లైనా పేస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ యానిమేటెడ్ బార్డర్ అనేది క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, ఇది క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, ఎస్కేప్ ప్రెస్ చేశాను, మీరు ఇంకా పేస్ట్ చేయలేరు. చూడండి ఇలా. ఓకే సార్. ఓకే, సో తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కాపీ బటన్ని ప్రెస్ చేశాను. ఒకేసారి పేస్ట్ అయిపోవాలా, తర్వాత ఈ యానిమేటెడ్ బార్డర్ క్యాన్సిల్ అవ్వాలనుకుంటే ఎంటర్ ప్రెస్ చేస్తే సో చూడండి సార్, అది కాపీ అయిపోయి ఏమవుతుందంటే యానిమేటెడ్ బార్డర్ అంతా కూడా క్యాన్సిల్ అవుతుంది అనమాట. ఇలాగ మనం కట్, కాపీ, పేస్ట్ చేసుకోవచ్చు. ఇక పర్టికులర్ సెలెక్టెడ్ రేంజ్కి అంతటికి కూడా బోల్డ్ కావాలంటే బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, దెన్ ఫాంట్ టైప్స్, అగైన్ ఫాంట్ సైజ్ మనం ఎంత కావాలనుకుంటే అంత ఫాంట్ సైజ్ పెంచుకోవడం. ఇక్కడ చూడండి, ఇంకంతకన్నా ఎక్కువ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్, కంట్రోల్ షిఫ్ట్ లెస్ దాన్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మినిమం అయితే ఇంతకుముందు మనకు 10 ఉన్నింది ఫాంట్. ఓకే సార్. అయితే ఇప్పుడు ఒకసారి చూడండి, మనం ఇందులో ఫాంట్ సైజ్ మనం పెంచుకోవాలా తగ్గించుకోవాలనుకున్నా కూడా ఇట్లాగే సెట్ చేసుకోవచ్చు. ఫాంట్ కలర్ సెట్ చేసుకోవచ్చు. మరి ఇవి సెల్స్ కన్నిటికి కలర్ కూడా ఫిల్ చేసుకోవాలనుకుంటే ఫిల్ చేసుకోవచ్చు మనం, అక్కర్లేదనుకుంటే నో ఫిల్. మరి ఇంతకుముందు ఒరిజినల్గా ఎంతముందు ఎలాగైతే ఉందో చూడండి అలాగనే రావాలనుకుంటే మాత్రం సో మరి మనం ఏం చేస్తామంటే యాజ్ యూజువల్గా ఈ ఫాంట్స్ అన్ని రిమూవ్ చేయడమే, ఈ ఎఫెక్ట్స్ అన్నీ కూడా. లేదు ఎంఎస్ వర్డ్లో మాదిరిగా ఈ మొత్తం ఫార్మాట్స్ అన్నీ ఒకేసారి క్లియర్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఎడిటింగ్ గ్రూప్లో క్లియర్ అనే ఆప్షన్లో చూడండి, క్లియర్ ఆల్ అనే ఆప్షన్ ఉంది. క్లిక్ చేస్తే మొత్తం క్లియర్ అవుతుంది, అంటే కంటెంట్తో పాటు. కానీ మనకు కావాల్సింది ఓన్లీ ఫార్మాట్స్ కాబట్టి క్లియర్ ఫార్మాట్స్ అంటే ఫార్మాట్స్ అంతా కూడా క్లియర్ అయిపోతాయి సార్. ఓకే, ఇక మనం చేసిన టాస్క్ నార్మల్గా రావాలనుకుంటే ఇక్కడ చూడండి, మనకు అండు కంట్రోల్ జెడ్ యూజ్ చేసినట్లయితే చూడండి, ఇంతకుముందు మనం ఏదైతే చేస్తున్నామో యాజ్ యూజువల్గా రావాలనుకుంటే అండు యూజ్ చేసుకోవచ్చు. అది కరెంట్
వర్క్ షీట్‌లో ఉన్నప్పుడు. మళ్ళా వర్క్ షీట్ క్లోజ్ చేస్తే ఇప్పుడు ఇక్కడ సెకండ్ షీట్‌లో ఉన్నాము. చూడండి ఇక్కడ అండు వాడితే అక్కడే వర్క్ అవుతుంది గానీ ఓకే. సో, ఈ వర్క్ షీట్ క్లోజ్ చేస్తే మళ్ళీ అండు అవ్వదన్నమాట. రైట్ సార్. ఇలాగ అండు, ఓకే సార్. రీడు అనేది యూజ్ చేసుకోవచ్చు. మరి ఇవన్నీ మీకెందుకు ఇంత ఫాస్ట్‌గా చూపించానంటే మీకు ఆల్రెడీ ఎంఎస్ వర్డ్‌లో ఇవి ఐడియా ఉంటుంది కాబట్టి ఇవి ఇంత ఫాస్ట్‌గా చూపించడం మీకు జరిగింది. ఓకే సార్. తర్వాత ఇప్పుడు ఒకవేళ ఒక పర్టిక్యులర్ రోకి నేను బోల్డ్ పెట్టున్నాను. ఫాంట్ కలర్ సెట్ చేసుకున్నాను. మరి ఈ సెల్‌లో ఏదైతే ఫార్మాట్స్ ఉన్నాయో రిమైనింగ్ సెల్స్‌కి అన్నింటికి అదే రావాలంటే ఇక్కడ ఫార్మాట్ పెయింటర్ ఉంటుంది. సో, క్లిక్ చేసి మనం ఒక్కసారి ఏరియానంతా డ్రాగ్ చేసి వదిలేసినట్టయితే అవే ఫార్మాట్స్ వస్తాయి. సో, ఇది ఫార్మాట్ పెయింటర్ మనకు. నెక్స్ట్ చూడండి ఇప్పుడు నేను ప్రెజెంట్ అయితే వర్క్ చేశాను బానే ఉంది. మధ్యలో ఎక్కడైనా రోస్‌ని ఇన్సర్ట్ చేయాల్సొచ్చింది. లేదంటే మధ్యలో ఎక్కడైనా కాలమ్స్‌ని ఇన్సర్ట్ చేయాల్సొచ్చింది. మరి అటువంటప్పుడు అడిషనల్‌గా రోస్‌ని, కాలమ్స్‌ని ఇక్కడ మనం ఎలా ఇన్సర్ట్ చేస్తామంటే, మనకు హోమ్ ట్యాబ్‌లోనే ఇక్కడ సెల్స్ గ్రూప్ అని కనిపిస్తుంది సార్. యెస్ సార్. ఈ సెల్స్ గ్రూప్‌లో ఇన్సర్ట్ అని ఉంది చూడండి. ఇక్కడ ఇన్సర్ట్ సెల్స్ అని క్లిక్ చేయగానే ఇందులో ఒక విజార్డ్ బాక్స్ వచ్చింది ఏందంటే, షిఫ్ట్ సెల్ రైట్, షిఫ్ట్ సెల్ డౌన్, ఎంటైర్ రో, ఎంటైర్ కాలమ్ అని. అంటే షిఫ్ట్ సెల్ డౌన్ అంటే ఏమవుతుందంటే, ఇప్పుడు ఇక్కడ యాక్టివ్ సెల్ ఇక్కడ ఉంది కదా! క్లిక్ చేస్తే చూడండి. ఆ టెక్స్ట్ కిందికొచ్చి ఇక్కడ ఒక సెల్ యాడ్ అవుతుందన్నమాట. షిఫ్ట్ సెల్ రైట్ అంటే ఏమవుతుంది? సో, ఈ టెక్స్ట్‌కి రైట్ సైడ్ చూడండి. ఇన్సర్ట్ సెల్‌లోకెళ్ళి షిఫ్ట్ సెల్ రైట్ అంటే సో, చూడండి. అది ఇటుపక్క రైట్ అవుతుంది. ఇక్కడ ఒక సెల్ యాడ్ అవుతుందన్నట్టు. మరి మనకు యెస్. రోస్‌ని, కాలమ్స్‌ని ఇన్సర్ట్ చేయాలంటే ఇక్కడ ఎక్సెల్‌లో యాక్టివ్ సెల్ అనేది ఎక్కడైతే ఉందో ఆ యాక్టివ్ సెల్‌కి పైన ఒక రోని ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఇన్సర్ట్‌లోకెళ్ళి షీట్ రోస్ అని క్లిక్ చేస్తే చూడండి ఒక రో అనేది మనకు యాడ్ అయిపోయిందన్నట్టు ఇన్సర్ట్‌లో. రైట్? తర్వాత మరి ఇన్సర్ట్‌లోకెళ్ళి చూడండి షీట్ రో అని ఇక్కడ క్లిక్ చేస్తే ఒక రో అనేది యాడ్ అయిపోయింది. యెస్ సార్. మరి సీట్ కాలమ్ అనుకోండి. తెలుగుకి, హిందీకి మధ్యలో ఒక కాలమ్‌ని యాడ్ చేయాలా? మరి ఎక్కడైతే యాక్టివ్ సెల్ ఉందో కాలమ్‌ని ఇన్సర్ట్ చేస్తే యాక్టివ్ సెల్‌కి లెఫ్ట్ సైడ్ ఇన్సర్ట్ అవుతది. చూడండి ఇన్సర్ట్ షీట్ కాలమ్ అనగానే. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేశాను ఇన్సర్ట్ షీట్ కాలమ్. మరి ఒకటి కన్నా ఎక్కువ కాలమ్స్ కావాలనుకోండి సెలెక్ట్ చేసుకొని ఇందులో ఇన్సర్ట్ షీట్ కాలమ్ అనుకుంటే చూడండి ఇన్సర్ట్ షీట్ కాలమ్ అని క్లిక్ చేయగానే ఒకటి కన్నా ఎక్కువ వస్తాయి. రోస్ ఇన్సర్ట్ యెస్. షీట్ రోస్ అని క్లిక్ చేసిన వెంటనే సో, ఆ రోస్ అనేది మనకు ఇన్సర్ట్ అవ్వడం జరుగుతుంది. ఒకటి కన్నా ఎక్కువ సెలెక్ట్ చేసినప్పుడు. ఇలాగా మీరు రోస్‌ని ఇన్సర్ట్ చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ నాకు ఈ రో పైన ఒక రోని ఇన్సర్ట్ చేయాలా, ఇక్కడ రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేశాను. ఇక్కడే మీరు ఇన్సర్ట్ అనే ఆప్షన్ వాడుకోవచ్చు. అయితే ఈ యెస్. ఇన్సర్ట్‌కి పక్కన 3 చుక్కలున్నాయి. అది గమనించండి మీరు. క్లిక్ యెస్ సార్. చేస్తే యెస్ సార్. ఇంతకుముందు మనం చూసిన ఆప్షన్స్ ఇక్కడొచ్చినాయి. మనకు కావాల్సిందేంది ఒక రోని ఇన్సర్ట్ చేసుకోవాలనుకున్నా, మళ్ళీ ఇక్కడికొచ్చి ఎంటైర్ రో సెలెక్ట్ చేసి ఓకే బటన్ ప్రెస్ చేస్తే అప్పుడు రో ఇన్సర్ట్ అవుతుంది. అట్లా కాదు మనకు కావాల్సింది. ఎప్పుడైతే నేను రైట్ మౌస్ బటన్‌ని ప్రెస్ చేసి ఇన్సర్ట్ అని క్లిక్ చేశానో, డైరెక్ట్‌గా రో ఇన్సర్ట్ అయిపోవాల. మరి మనకిలా చాయిసెస్ అనేది అడగకూడదు. మరి అటువంటప్పుడు ఏం చేయాలంటే సార్, ఇక్కడ రో హెడ్డింగ్స్ అని చెప్పుకున్నాం కదా మనం. యెస్ సార్. ఈ రో హెడ్డింగ్ మీద ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో, ఇక్కడ రైట్ మౌస్ బటన్‌ని ప్రెస్ చేసిన తర్వాత చూడండి ఇన్సర్ట్ అని యెస్ సార్. క్లిక్ ఇన్సర్ట్‌కి పక్కన 3 డాట్స్ ఉండాలి. ఇప్పుడు లేవు. ఎందుకు అనంటే, లేవు సార్. మనం ఇక్కడ ఎంటైర్ రోని సెలెక్ట్ చేస్తున్నాం ఇప్పుడు. యెస్ సార్. ఎంటైర్ రోని సెలెక్ట్ చేయడం వల్ల సో, మనం ఎప్పుడైతే ఇన్సర్ట్ రో అంటామో ఆటోమేటిక్‌గా సో, అది రో అనేది ఇన్సర్ట్ అయిపోతుంది. ఎందుకంటే స్పెసిఫిక్‌గా మనం సెలెక్ట్ చేసాం కాబట్టి.
అట్ ది సేమ్ టైం కాలమ్ హెడ్డింగ్ కూడా అంతే. ఈ కాలమ్ హెడ్డింగ్ మీద క్లిక్ చేసాము. ఇక్కడ రైట్ మౌస్ బటన్ని ప్రెస్ చేయండి. ఇన్సర్ట్ అంటే ఇన్సర్ట్ అయిపోతుంది. అలా మీకు ఎన్ని Yes. కాలమ్స్ సెలెక్ట్ చేసుకుంటారో చూడండి, అన్ని కాలమ్స్ ఇన్సర్ట్ అవుతాయి. మరి Yes, sir. అనవసరమైనటు ఉన్నటువంటి కాలమ్స్‌ని మనం డిలీట్ చేయాలనుకోండి. డిలీట్‌లోకి వెళ్ళిన తర్వాత ఎక్కడైతే చూడండి రో ఉందో, డిలీట్ రో అంటే రో డిలీట్ అవుతుంది. ఇవన్నీ ఒకేసారి డిలీట్ అవ్వాలనుకుంటే సెలెక్ట్ చేసుకొని డిలీట్ షీట్ రోస్. It was. లేదా ఇక్కడ రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేస్తే డిలీట్ మీద క్లిక్ చేస్తే చూడండి షిఫ్ట్ సెల్ అప్, డౌన్, లెఫ్ట్ లేదంటే ఎంటైర్ రోనా కాలమ్ అంటుంది. ఎంటైర్ రో తీసుకున్నామంటే రో డిలీట్ అవుతుంది. కానీ స్పెసిఫిక్‌గా మనము ఆ రోని డిలీట్ చేయాలి అనుకున్నప్పుడు ఆ రో డిలీట్ అవ్వాలంటే ఆ ఎంటైర్ రోని మనం సెలెక్ట్ చేసుకోవాలి. Yes, sir. ఇప్పుడు ఇక్కడ రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి డిలీట్ అంటే డిలీట్ అవుతుంది ఇక్కడ. అట్ ద Yes, sir. సేమ్ టైం కాలమ్స్ కూడా అంతే. ఇక్కడ యాక్టివ్ సెల్ నుంచి డిలీట్ కాలమ్ ఉంటే ఆ కాలమ్ డిలీట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇవన్నీ సెలెక్ట్ చేసి డిలీట్ కాలమ్స్ అనగానే ఆ కాలమ్స్ డిలీట్ అయిపోయినాయి. లేదా ఇక్కడే కాలమ్ హెడ్డింగ్ మీద రైట్ మౌస్ బటన్ని ప్రెస్ చేసి చూడండి డిలీట్ అంటే ఆ ఎంటైర్ కాలమ్ అంతా కూడా మనకు డిలీట్ అవుతుంది. సో ఇదంతా కూడా ఆటోమేటిక్‌గా మనకు అడ్జస్ట్ అవ్వడం జరుగుతుంది సార్. సో ఒక వర్క్ షీట్‌లో మనం వర్క్ చేసిన తర్వాత అడిషనల్‌గా రోస్‌ని ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అడిషనల్‌గా కాలమ్స్‌ని ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. డిలీట్ చేసుకోవాలనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. Yes, sir. తర్వాత ఇప్పుడు 2007లో అయితే మనకు వర్క్ షీట్స్ చూడండి ఇక్కడ 3 షీట్స్ ఉన్నాయి. మామూలుగా 2016, 19 వాటిలో అయితే ఒక షీట్ మాత్రమే ఉంటుంది. మరి ఈ షీట్స్‌లో ఏందంటే ఒక్కొక్క షీట్‌లో ఒక్కొక్క టాస్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో షీట్ 2, షీట్ 3 అయిపోయింది. మరి షీట్ 4 కావాలా? అప్పుడు మనం ఏం చేయాలా? ఇన్సర్ట్‌లోకెళ్ళి ఇక్కడ ఇన్సర్ట్ షీట్ అని ఉంది చూడండి. క్లిక్ చేస్తే ఇక్కడ షీట్ 4 వచ్చింది. మరి ఈ షీట్‌ని మనం మౌస్‌తో ఇలాగ మూవ్ చేసుకోవచ్చు. చూడండి ఇటు పక్కకు మూవ్ అయిపోయింది. మరి ఇంకా షీట్స్‌ని ఇన్సర్ట్ చేయాలంటే ఇక్కడే రైట్ మౌస్ బటన్‌ని ప్రెస్ చేసి ఇన్సర్ట్ వర్క్ షీట్ అని సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్‌ని ప్రెస్ చేసి చూడండి షీట్ 5 వచ్చేసింది మనకి ఇలాగ. రైట్ సార్. Yes, sir. ఆ! లేదా ఈ పక్కనే ఒక ఆప్షన్ ఉంది ఇన్సర్ట్ వర్క్ షీట్ అని. ఈ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసిన షీట్ 6 చూడండి షీట్ 7 ఇలా వస్తుంది. దీనికి షార్ట్‌కట్ కీబోర్డ్‌లో మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి. షిఫ్ట్ F11 అని. ఆ షిఫ్ట్ F11 యూజ్ చేసినా మీకు షీట్స్ అనేది ఇన్సర్ట్ అవుతూ ఉంటాయి సార్. అలాగే మీరు ఎన్ని షీట్స్‌నైనా ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఇన్ఫినిటీ. ఇన్నేం చేసుకోవాలని రూల్ లేదు. మీ ఇష్టం ఎన్నైనా చేసుకోవచ్చు. మరి ఇక్కడ షీట్ 9 వరకే కనిపిస్తున్నాయి. రిమైనింగ్ షీట్స్ లేవంటే ఇక్కడ నావిగేషన్ చూడండి. షీట్ నావిగేషన్స్ ఉన్నాయి. ఇదేమో ఫస్ట్ షీట్ చూపిస్తుంది. ఇదేమో లాస్ట్ షీట్ చూపిస్తుంది. ఇది నెక్స్ట్ షీట్, ఇది ప్రీవియస్ షీట్. చూడండి. ఇలాగ మూవ్ చేసుకోవచ్చు Yes. మనం. తర్వాత ఇప్పుడు మనము అనవసరమైనటువంటి వర్క్ షీట్స్‌ని డిలీట్ చేయాలనుకోండి. సెలెక్ట్ చేసుకొని డిలీట్ ఆప్షన్‌లోకెళ్ళి చూడండి డిలీట్ షీట్ అని క్లిక్ చేస్తే డిలీట్ అయిపోయింది. లేదా ఇక్కడే రైట్ మౌస్ బటన్‌ని ప్రెస్ చేసి డిలీట్ షీట్ అని ప్రెస్ చేస్తే డిలీట్ అవుతాయి. ఇప్పుడు ఒకవేళ ఈ వర్క్ షీట్‌లో ఏదైనా డేటా ఉంది అనుకుందాం. డేటా ఉన్నప్పుడు మనం ఈ వర్క్ షీట్‌లో ఉన్నటువంటి డేటాని డిలీట్ చేస్తే మనం అన్‌డూ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ వర్క్ షీట్ 12 చూస్తున్నాను నేను. డిలీట్ బటన్‌ని ప్రెస్ చేసి డిలీట్ షీట్ అనిన తర్వాత ఆ షీట్‌ని మనం అన్‌డూ చేసుకోలేం. ఎగ్జాంపుల్ ఇప్పుడు షీట్ 13ని మీకు డిలీట్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఒక మెసేజ్ వచ్చింది. మనం ఇంతకుముందు అయితే రాలేదు. ఏంటంటే డేటా మే ఎగ్జిస్ట్ ఇన్ ది షీట్స్ సెలెక్టెడ్ ఫర్ డిలీషన్. టు పర్మనెంట్‌లీ డిలీట్ ద డేటా ప్రెస్ డిలీట్.
అంటే ఈ వర్క్ షీట్లో ఏదో డేటా అయితే ఉంది. ఒకవేళ మీరు డిలీట్ ప్రెస్ చేస్తే పర్మనెంట్‌గా డిలీట్ అయిపోతుంది. చూడండి. ప్రెస్ Yes, చేసి. sir. కానీ ఇప్పుడు మీరు అండూ చేసుకోవచ్చు కదా అనుకుంటారు. అండూ బటన్‌ని ప్రెస్ చేస్తే చూడండి ఆ వర్క్ షీట్‌కి వెళ్ళిపోతుంది అండూ. అవునా సార్? ఒక్కసారి మీరు ఎప్పుడైతే వర్క్ షీట్‌ని డిలీట్ చేస్తారో ఆ వర్క్ షీట్‌ని మీరు అండూ చేయలేరు. వర్క్ ఓకే సార్. షీట్‌లో ఉన్నటువంటి కంటెంట్‌ని మీరు డిలీట్ చేస్తే దీన్ని అండూ చేసుకోవచ్చు. అర్థమైంది కదా సార్ మీకు? ఓకే. ఓకే సార్. ఆ! సో, అలాగనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఓకే సార్. వచ్చేసి ఇప్పుడు ఇన్ని సీట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒకేసారే డిలీట్ చేస్తే సరిపోతుంది గదా! అనుకున్నప్పుడు మీరేం జేస్తారు? ఇక్కడ క్లిక్ చేసైనా షిఫ్ట్ కీ పట్టుకొని లాస్ట్ క్లిక్ చేయొచ్చు. లేదా ఇక్కడ క్లిక్ చేసైనా మీరు షిఫ్ట్ కీ పట్టుకొని లాస్ట్‌లో క్లిక్ చేస్తే అన్ని సీట్స్ సెలెక్ట్ అయిపోయినాయి. సో, చూడండి ఇక్కడ రైట్ మౌస్ బటన్‌ని ప్రెస్ చేసి డిలీట్ అంటే మొత్తం అన్నీ డిలీట్ అయిపోయినాయి. ఓన్లీ సీట్ 1 ఒక్కటే ఉంది. మరి ఈ సీట్ 2ని కూడా సీట్ 1 కూడా డిలీట్ చేయాలంటే రైట్ మౌస్ బటన్‌ని ప్రెస్ చేసి డిలీట్. ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చింది. ఏంటంటే వార్నింగ్. ఏ వర్క్ బుక్ మస్ట్ కంటైన్ అట్‌లీస్ట్ 1 విజిబుల్ వర్క్ షీట్. ఒక వర్క్ బుక్‌లో ఒక విజిబుల్ వర్క్ షీట్ అన్నా ఉండాలి. మీరు హైడ్ చేస్తామన్నా, డిలీట్ చేస్తామన్నా ఓకే. మేము ఒప్పుకోము అంటుంది. ఇక ఓకే చూడండి సార్. ఇక్కడ సీట్స్ అయితే మనం ఇన్సర్ట్ చేసుకున్నాం బానే ఉంది. మరి ఇందులో అన్ని సీట్స్ నాకు డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. సీట్ 7, సీట్ 20, సీట్ 22 డిలీట్ చేయాలా? అలా ఇండివిడ్యువల్‌గా డిలీట్ చేసుకోవచ్చు. లేదా కంట్రోల్ కీ పట్టుకొని మీరు చూడండి అది క్లిక్ చేసినట్టయితే ఈ 3ని రాండమ్‌గా సెలెక్ట్ అయినాయి. మీరు ఇక్కడ డైరెక్ట్‌గా ఎడిట్‌లోకెళ్ళి డిలీట్ షీట్ అంటే అవి మాత్రమే మనకు డిలీట్ అయిపోతాయి. ఇట్లా కూడా మనకు ఆప్షన్ అయితే ఉంది సార్. రైట్ సార్? ఓకే సార్. ఆ! సరే. ఇప్పుడు మరి ఈ సెల్స్ గ్రూప్‌లో ఫార్మాట్ అనే ఆప్షన్ ఉంది. ఇందులో రో హైట్, కాలమ్ విడ్త్ ఇవి ఉన్నాయి. వీటి గురించి డిస్కస్ చేద్దాం సార్. మామూలుగా ఎక్సెల్ వర్క్ షీట్‌లో డిఫాల్ట్ రో హైట్, డిఫాల్ట్ కాలమ్ విడ్త్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఒక్కసారి మీరు ఇక్కడ చూడండి కింద అండర్‌లైన్ దగ్గర మౌస్ పాయింటర్ మీరు ప్లస్ చేసినట్టయితే డిఫాల్ట్‌గా 15 పిక్సెల్స్ అంటే 20 పిక్సెల్స్ ఉంది. తర్వాత ఇక్కడొచ్చేసి హైట్ విడ్త్ వచ్చేసి చూడండి 8.43 ఉంది. విడ్త్. మరి ఈ విడ్త్, హైట్ పెంచుకోవాలంటే మీకు ఏ రోకైతే హైట్ పెంచుకోవాలనుకున్నారో అక్కడ యాక్టివ్ సెల్ ఉంచాలి. ఫార్మాట్‌లోకెళ్ళి ఇక్కడ సెల్స్ గ్రూప్‌లో రో హైట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇందులో చూడండి 15 ఉంది కదా రో హైట్. ఒక 30 ఇచ్చాను నేను వాల్యూ. ఎంటర్ ప్రెస్ చేసి లేదంటే ఓకే అన్నా కూడా హైట్ అయితే పెరిగింది. లేదు ఇవి 3 రోస్‌కి అట్ ఏ టైమ్ రో హైట్ పెరగాలనుకోండి. సెలెక్ట్ చేసి మీరు ఇక్కడే రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ హైట్ లేదు కదా మనకు. డైరెక్ట్‌గా సో రో హైట్‌లోకెళ్ళొచ్చు. 35 రైట్ సార్. మరి అట్లా కాకుండా నేను మాన్యువల్‌గా రో హైట్ పెంచుకోవాలనుకోండి. అప్పుడేం చేయొచ్చంటే ఈ రో హెడ్డింగ్ కింద ఒక లైన్ అయితే కనిపిస్తుంది కదా! మౌస్ పాయింటర్ మనం అక్కడ ప్లేస్ చేసినప్పుడు ప్లస్ సింబల్ వస్తుంది. మీరు లెఫ్ట్ మౌస్ బటన్ పట్టుకొని ఇలాగ డ్రాగ్ చేసుకోవచ్చు. ఆ రోకి ఎంత హైట్ కావాలనుకుంటే అంత హైట్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మరి వీటిని మళ్ళీ నార్మల్‌గా తీసుకురావాలంటే డిఫాల్ట్ రో హైట్ ఎంతుంది? 15 ఉంది. 15 ఎంటర్ చేశాను ఇక్కడ. ఇక్కడ అంతే. క్లిక్ చేశాను. 15 ఎంటర్ చేశాను. అయితే ఈ రోకి హైట్ అనేది ఈ విధంగా నేను పెంచుకుంటూ పోయాను. పెంచుకుంటూ పోతే ఇప్పుడు ఇక్కడ ఇందులో సో టెక్స్ట్ ఎంతవరకు అయితే ఉందో ఇప్పుడు చూడండి సార్ ఈ రోకి టెక్స్ట్ ఎంతుంది? మాక్సిమం ఇంతవరకే ఉంది. అంతవరకు మాత్రమే రో హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఈ ఫార్మాట్‌లోకెళ్ళి ఇందులో ఆటో ఫిట్ రో హైట్ అని ఉంది. ఆటో ఫిట్ రో హైట్ అని చూడండి. క్లిక్ చేస్తే ఏమైంది? ఆ రోకి టెక్స్ట్ ఎంతైతుందో అంతవరకు మాత్రమే అడ్జస్ట్ చేసుకుంటుంది. యెస్ సార్.
సేమ్ కాలం విడ్త్ కూడా అంతే. ఇప్పుడు ఇక్కడ కాలంలోకి వెళ్ళాము. కాలం విడ్త్ మీద క్లిక్ చేశాను. 8.43 ఉంది. ఇక్కడ ఒక 15 ఇచ్చాను చూడండి. కాలం విడ్త్ పెరిగిందా? లేదంటే మీరు ఇక్కడే లాస్ట్‌లో ఈ కాలం చూడండి. లైన్ దగ్గర మీరు క్లిక్ చేసి డ్రాగ్ చేసుకోవచ్చు ఈ విధంగా. మళ్ళీ అన్నింటికి ఒకేసారి సెలెక్ట్ చేసుకొని ఇందులో కాలం విడ్త్ ఒక 10 ఇచ్చాను. చూడండి కాలం విడ్త్ పెరిగింది. మరి వీటన్నింటికి ఇప్పుడు డిఫాల్ట్ కాలం విడ్త్ ఇస్తున్నాను. కాలం విడ్త్ ఎంత ఉంది? 8.43 ఉంది కదా సార్. 8.43 అని పెట్టాను. మరి మీరు ఒకటి అనొచ్చు, ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అని ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. చూస్తేనేమో ఈ కాలంలో టెక్స్ట్ ఏమో చూడండి ఇంతవరకు కనిపిస్తుంది మనకు. ఇక్కడ Yes, కట్ అయిపోయింది. ఫార్ములా బార్‌లో చూస్తే మాత్రం ఫుల్‌గా ఉంది. yes, మరి అది ఏమై ఉంటుంది అనంటే, ఆ మొత్తం సెల్లులో అయితే టెక్స్ట్ ఉంది. కానీ మనకు ఫుల్‌గా రావాలన్నప్పుడు నాకిప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి అనంటే, ఈ కాలంలో టెక్స్ట్ ఎంతైనా ఉన్ని, ఎంతైతే ఉందో అంతవరకు ఆటోమేటిక్‌గా కాలం యొక్క విడ్త్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు, ఇక్కడ ఫార్మాట్‌లోకెళ్ళి ఆటో ఫిట్ కాలం విడ్త్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది మనకు. సో, ఆటో ఫిట్ కాలం విడ్త్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే సో, చూడండి ఈ టెక్స్ట్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు విడ్త్ అనేది అడ్జస్ట్ చేసుకుందా సార్? yes, sir. ఆ! అట్లా వీటికి కూడా అలా చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇక్కడ పైన రో హెడ్డింగ్ అని ఉంది కదా సార్. అంటే ఇలాగ యారో sir. అక్కడ క్లిక్ చేసి ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలా. సెలెక్ట్ చేయడం అంటే ఇట్లా కాదు. పైన రో హెడ్డింగ్స్ నుంచి Yes, sir. సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ చివరి లైన్ అయితే మనకు కనిపిస్తుంది కదా! ఈ చివరి లైను. ఎక్కడో Yes, చోట sir. మీరు డబుల్ క్లిక్ చేసినట్టయితే సో, చూడండి ప్రతి ఒక్క కాలంలో టెక్స్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు అడ్జస్ట్ చేసుకుంది. ఈవెన్ రో కూడా అంతే. ఈ చివరి లైన్ దగ్గర మీరు డబుల్ క్లిక్ చేసి చూడండి ఆటో ఫిట్ రో హైట్ అయిపోయింది. రైట్? అట్లా ఆటో ఫిట్ అనేది చేసుకోవచ్చు. ఇక తర్వాత ఇప్పుడు అన్నింటికి ఒకేసారి ఈక్వల్‌గా రో హైట్ పెంచాలంటే సెలెక్ట్ చేసుకోవాలా? ఫార్మాట్‌లోకెళ్ళాలా? రో హైట్ అనేది వాల్యూ ఎంటర్ చేయాలా? అదంతా లేకుండా ఒక రోకి హైట్ పెంచితే ఆటోమేటిక్‌గా అన్నింటికి రో హైట్ పెంచుకోవాలనుకుంటే ఇక్కడ మీరు రో హెడ్డింగ్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సుంటుంది. ఎలాగా? సో, ఇప్పుడు చూడండి మౌస్ పాయింటర్ ఇక్కడ ప్లేస్ చేసి యారో వచ్చింది కదా సార్. క్లిక్ చేస్తే ఎంటైర్ Yes, రో sir. అంతా సెలెక్ట్ అయింది. అలాగే లెఫ్ట్ మౌస్ బటన్ పట్టుకొని మీరు లాగినట్టయితే మొత్తం ఈ రోస్ అన్నీ సెలెక్ట్ అయిపోయినాయి. Yes, sir. ఇక్కడ ఎక్కడో ఒక చోట ఏదో ఒక రోకి మీరు హైట్ అనేది పెంచినట్టయితే సో, చూడండి థర్డ్ రోకి ఇచ్చాం కదా! చూడండి అన్నింటికి ఈక్వల్‌గా పెరుగుతుంది. చూడండి. Okay, sir. మీరు చేయాల్సిందల్లా ఏందంటే రో హెడ్డింగ్‌ని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఎక్కడో చోట డబుల్ క్లిక్ చేస్తే చూడు డిఫాల్ట్ రో హైట్ అన్నింటికి ఈక్వల్‌గా వచ్చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. మనం ఇవి నేర్చుకోవడం అనేది. ఎందుకంటే Okay, ఇట్లా sir. రో హైట్, ఇట్లా కాలమ్ విడ్త్ ఇలాంటివి బాగా తెలుసుకోవాల. మెయిన్. Okay. నెక్స్ట్ ఇక్కడ డిఫాల్ట్ విడ్త్ కన్నా మనం అంటే డిఫాల్ట్ విడ్త్ ఏంటంటే ఇక్కడ 8.43 ఉంది కదా! అంతకన్నా ఎక్కువ సెట్ చేసుకోవాలా అనుకుంటే అది ఇక్కడ సెట్ చేసుకోవడానికి అంతే. ఇది యూజ్ అవుతుంది మనకు. సరే. ఇప్పుడు మనం ఇందులో చూడండి నేను ప్రింట్ తీయాలనుకుంటున్నాను ఈ టెక్స్ట్‌ని. ప్రింట్ తీయాలా అని అనుకున్నప్పుడు ఇందులో ఈ సెకండ్ రో, థర్డ్ రో కనపడొద్దు. కానీ ఎక్సెల్ వర్క్‌షీట్‌లో ఉండాలా. ప్రింటింగ్‌లో రాకూడదు. మరి ఈ రెండిటిని నేను హైడ్ చేయాలంటే ఏం చేయాలా? సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫార్మాట్‌లో హైడ్ అండ్ అన్‌హైడ్‌లో చూడండి హైడ్ రోస్ అని క్లిక్ చేశాను. చూడండి సార్ ఈ 2 రోస్ హైడ్ అయిపోయినాయి కదా! Yes, sir. హైడ్ అయింది. ప్రింట్ తీసుకున్నాను. మళ్ళీ అన్‌హైడ్ చేసుకోవాలా. సో, ఇప్పుడు ఇక్కడ యాక్టివ్ సెల్ ఉంచాను. ఫార్మాట్‌లోకెళ్ళి హైడ్ అండ్ అన్‌హైడ్‌లో అన్‌హైడ్ రోస్ అని క్లిక్ చేస్తున్నా. వచ్చిందా? రాలేదు. మళ్ళా సేమ్ ఆప్షన్‌కెళ్తున్నాను. అన్‌హైడ్ మరి ఎందుకు రాలేదంటారు సార్?
ఎందుకు రాలేదు అని అంటే ఇక్కడ మనం ఒకసారి రో హెడ్డింగ్స్ అబ్జర్వ్ చేస్తే 1 2 తర్వాత ఎంత ఉంది సార్ 5 ఉంది అంటే హైడ్ అయిపోయింది ఏమి 3 4 ఆ 3 4 Yes, దేని మధ్యలో ఉన్నాయి 2 కి 5 కి మధ్యలో 2 కి ఉన్నాయి 5. కదా సార్ దీని ప్రకారం అయితే 1 4 దీని ప్రకారం అయితే 2 5 సో ఆ రెండు Yes, sir. రోజుని మీరు సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ లోకి వెళ్ళి హైడ్ అండ్ అన్హైడ్ లో అన్హైడ్ రోస్ అని ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో అప్పుడు వచ్చేస్తాయి Yes, అర్థమైంది కదా సార్ yes, sir. అట్ ది సేమ్ టైం హిందీ ఇంగ్లీష్ కాలమ్స్ ని హైడ్ చేయాలనుకున్నాం సెలెక్ట్ చేసుకున్నాం ఇందులో హైడ్ Hide. కాలమ్స్ అని క్లిక్ చేశాను ఏబిసి ఉంది డిఈ లేదు అప్పుడు మనం ఏం చేయాలి Yes, దేని sir. మధ్యలో ఉన్నాయి సిఎఫ్ మధ్యలో ఈ రెండు కాలమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఫార్మాట్ లోకి వెళ్ళాలి అన్హైడ్ కాలమ్స్ అంటే చూడండి రెండు వచ్చేస్తాయి Yes, sir. ఇప్పుడు ఫస్ట్ రోని హైడ్ చేసా దెన్ ఫస్ట్ కాలమ్ ని హైడ్ చేసా మరి వీటిని ఎట్లా తీసుకురావాలి మనం అట్లాంటప్పుడు సో మీరు ఇక్కడ ఈ రో హెడ్డింగ్స్ కాలమ్ హెడ్డింగ్స్ పైన ఎంటీ ఉంది దీన్ని సెలెక్ట్ ఆల్ ఆప్షన్ అంటాము ఇక్కడ క్లిక్ చేస్తే ఎంటైర్ వర్క్ షీట్ సెలెక్ట్ అవుతుంది ఇప్పుడు మీరు హైడ్ అండ్ అన్హైడ్ లో అన్హైడ్ రోస్ చూడండి అన్హైడ్ కాలమ్స్ లోకి వెళ్తే Column. అన్హైడ్ అయిపోతుంది సార్ Yes. ఇది సార్ Okay, నెక్స్ట్ sir. ఇప్పుడు నేను ఇక్కడ సీట్ 1 లో ఒక టాస్క్ చేశాను సీట్ 2 లో ఒక టాస్క్ చేశాను సీట్ 3 లో ఒక టాస్క్ ఇట్లా ఉన్నాయనుకోండి రేపొద్దున ఎక్సెల్ వర్క్ బుక్ ఓపెన్ చేసినప్పుడు ఏ సీట్ లో ఏమేమి ఉంది అనేది మనం వెతకాలి ఇలాగా వెతికి పెట్టుకోవాలా అట్లా కాకుండా సో మనం ఐడెంటిఫికేషన్ కోసము ఈ వర్క్ షీట్ కి పేరు మార్చుకోవాలనుకుంటే ఫార్మాట్ లోకి వెళ్ళి రీనేమ్ సీట్ అని చూడండి ఇక్కడ Yes, sir. ఆర్గనైజేషన్ షీట్ కింద క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి మనం పేరు మార్చుకోవచ్చు ఇక్కడ చూడండి పేరు మారిపోయింది సార్ తర్వాత Okay, sir. లేదా ఇక్కడే రైట్ మౌస్ బటన్ ని ప్రెస్ చేసి రీనేమ్ చూడండి ఇలాగా Yes, sir. మరి ఇక్కడ డబుల్ క్లిక్ అయినా చేయొచ్చు మీరు చూడండి రీనేమ్ చేసుకోవచ్చు డబుల్ క్లిక్ చేసేసి రైట్ సార్ Yes, sir. ఇలాగా సో ఇప్పుడు మీరు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు కదా వర్క్ షీట్స్ కి నేమ్స్ Yes, sir. సో అలా ఇక తర్వాత ఇంకా కలర్లు పెట్టుకోవాలనుకుంటే దాంట్లోకి వెళ్ళి మరి ఇక్కడ ట్యాబ్ కలర్స్ ఉంటుంది ఒక్కొక్క ట్యాబ్ కి ఒక్కొక్క కలర్ పెట్టుకోవచ్చు ఇక్కడ రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి మనం ట్యాబ్ కలర్ అనేది సెట్ చేసుకోవచ్చు ఒకవేళ వద్దనుకుంటే మళ్ళీ ఏం చేస్తాం ఇక్కడ రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి నో కలర్ అంటే నార్మల్గా వచ్చేస్తుంది రైట్ సార్ ఇది Okay, sir. మళ్ళీ ఇవైతే తెలుసుకున్నాము ఇవి తెలుసుకున్న తీసేయాలంటే సార్? తర్వాత సో మనము ఇక్కడ ఓకే సో ఇవి తెలుసుకున్న తర్వాత మనకు ఇక్కడ అలైన్మెంట్ గ్రూప్ అనేది ఒకటి ఉంది సార్ రీనేమ్ అది మళ్ళీ తీసేయాలంటే సార్ శేఖర్ అని పేరు వర్క్ షీట్ మళ్ళీ రావాలంటే యాజ్ యూజువల్ డబుల్ క్లిక్ చేసి ఏం చేస్తాం సీట్ 1 అని పెట్టుకోవడం అంతే టైప్ చేయాలి. ఓకే సార్. అంతే సార్ ఓకే సార్ ఓకే సార్. ఓకే సార్. మరి ఇవి తెలుసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఎక్కడికి రావాలనంటే ఈ అలైన్మెంట్ గ్రూప్ లోకి రావాలి సార్ ఓకే సార్ ఓకే సార్. మరి ఈ అలైన్మెంట్ గ్రూప్ లో ఏంటి అని అంటే ఇప్పుడు ఇందులో ఫస్ట్ వచ్చేసి చూడండి మనకు అలైన్మెంట్ లెఫ్ట్ ఉంది సెంటర్ ఉంది రైట్ ఉంది ఓకే ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను ఆ టెక్స్ట్ అలైన్మెంట్ సెంటర్ అండ్ సెంటర్ వస్తుంది లెఫ్ట్ అండ్ లెఫ్ట్ రైట్ అండ్ రైట్ మరి వర్టికల్ అలైన్మెంట్ టాప్ సెంటర్ బాటమ్ ఉంది ఈ డిఫరెన్స్ తెలియలేదు ఇక్కడ మళ్ళీ మనకు ఎప్పుడు డిఫరెన్స్ తెలుస్తుంది అని అంటే ఎప్పుడైతే డిఫాల్ట్ రో హైట్ కన్నా అడిషనల్ గా రో హైట్ పెంచుతామో అప్పుడు చూడండి సెంటర్ అంటే సెంటర్ బాటమ్ అంటే బాటమ్ టాప్ అంటే టాప్ అర్థమైంది కదా సార్ మరి ఇవన్నీ ఎప్పుడు వాడతారా అంటే చూడండి ఇప్పుడు నేను ఒక ప్రొఫార్మా తయారు చేస్తున్నాను ఏంటంటే ఫస్ట్ రోలో ఇక్కడ స్టూడెంట్స్ మార్క్స్ లిస్ట్ అని టైప్ చేశాను ఇక్కడ రోల్ నెంబర్ అని ఎంటర్ చేస్తున్నాను
నేమ్ ఎంటర్ చేశాను, సబ్జెక్ట్స్ ఎంటర్ చేశాను. ఈ కింద ఇక్కడ తెలుగు, మళ్ళీ హిందీ, ఇక్కడ ఇంగ్లీష్, ఇక్కడ మ్యాథ్స్, ఇక్కడ సైన్స్, సోషల్, తర్వాత ఈ పైన టోటల్, యావరేజ్, రిజల్ట్, గ్రేడ్ అని టైప్ చేశాను ఇలా. మరి ఇక్కడికి వస్తే చూడండి సార్, ఈ అలైన్మెంట్ గ్రూప్లో మనకు ఈ కింద చూడండి ఒక చిన్నగా యారో కనిపిస్తుంది. దీన్ని డైలాగ్ బాక్స్ లాంచర్ అంటారు. మీకు ఇక్కడ క్లిక్ చేస్తే ఫార్మాట్ సెల్స్ అని ఒక విండో వస్తుంది మనకి ఇలాగా. ఫార్మాట్ సెల్స్, దీన్ని డైలాగ్ బాక్స్ అంటాము. ఇది రావాలనుకుంటే మీ కీబోర్డ్లో కంట్రోల్ కీ పట్టుకొని 1 ప్రెస్ చేస్తే చూడండి ఆ డైలాగ్ బాక్స్ అనేది వచ్చేస్తుంది మనకు, కంట్రోల్ 1 ప్రెస్ చేసినప్పుడు. బట్ లేదా ఇక్కడ ఫాంట్ గ్రూప్లో కావచ్చు, అలైన్మెంట్ గ్రూప్లో కావచ్చు, నంబర్ గ్రూప్లో కావచ్చు, ఎక్కడో చోట డైలాగ్ బాక్స్ లాంచర్ మీద క్లిక్ చేసిన ఇది వస్తుంది. ఇక్కడ ట్యాబ్స్ ఉంటాయి, నంబర్ ట్యాబ్ అని, అలైన్మెంట్ ట్యాబ్ అని, ఫాంట్ ట్యాబ్ అని, బార్డర్ ట్యాబ్ అని, ట్యాబ్ అని, ఇట్లాగా. సో ఇప్పుడు ఈ అలైన్మెంట్ గ్రూప్ బాక్స్లో ఏంటంటే హారిజంటల్ అలైన్మెంట్, వర్టికల్ అలైన్మెంట్ ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం మనం. మరి ఇక్కడ టెక్స్ట్ కంట్రోల్స్ అని ఉన్నాయి, వ్రాప్ టెక్స్ట్, ష్రింక్ టు ఫిట్, మార్జ్ సెల్స్ అని. ఇదేంటంటే సార్, సో ఇప్పుడు ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అని టైప్ చేశాను నేను, తర్వాత ఏదో సబ్జెక్ట్ అని ఎంటర్ చేసుకుంటూ పోయినా. మరి ఈ కాలంలో నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అనేది నాకు ఫుల్గా కనపడడంలా, బట్ ఇక్కడ ఫార్ములా బార్లో అయితే చూపిస్తుంది. మరి అట్లాంటప్పుడు ఏం కావాలి మనకు, అదే సెల్లులో మల్టిపుల్ లైన్స్గా బ్రేక్ కావాలనుకుంటే ఇక్కడ అలైన్మెంట్ గ్రూప్ బాక్స్లోకి వెళ్ళి మనము ర్యాప్ టెక్స్ట్ అని పెట్టినట్టయితే ఇక్కడ చూడండి మల్టిపుల్ లైన్స్గా బ్రేక్ అయింది సార్. ఇప్పుడు అది మళ్ళీ సేమ్ ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి టిక్ మార్క్ తీసేస్తే వెళ్ళిపోతుంది. అదేదో మనం అలైన్మెంట్ గ్రూప్ బాక్స్లో ఇక్కడ పెట్టుకోవచ్చు ర్యాప్ టెక్స్ట్ అని, చూడండి. రైట్ సార్. అలాగనే ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తున్నాను, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అని టైప్ చేశాను, ఎల్లారెడ్డి గారు అని టైప్ చేశాను, మల్లారెడ్డి గారు అని టైప్ చేశాను, తర్వాత శివారెడ్డి గారు అని టైప్ చేశాను, ఇక ప్రసాద్, శేఖర్, మునీంద్ర ఇలా టైప్ చేశాను. ఇందులో ఈ టెక్స్ట్ ఎంతైనా ఉంది లెంగ్తీగా, కానీ అదే సెల్లులోనే కనపడేటట్లు ష్రింక్ చేయాలనుకోండి, సెలెక్ట్ చేసి అలైన్మెంట్ గ్రూప్లో ఇక్కడ చూడండి, ఇందులో టెక్స్ట్ కంట్రోల్లో చూడండి ష్రింక్ టు ఫిట్ అని ఉంది కదా, క్లిక్ చేసి ఓకే బటన్ని ప్రెస్ చేస్తే చూడండి సార్ ఎంత చిన్నగా ష్రింక్ అయిపోయినాయి. మళ్ళీ ఆ టిక్ మార్క్ అనేది తీసేస్తే నార్మల్గా వచ్చేస్తాయి. రైట్. కానీ మీరు ఒకవేళ ర్యాప్ టెక్స్ట్ అనేది ఇక్కడ ఇచ్చారనుకోండి, ష్రింక్ టు ఫిట్ పనిచేయదు. రైట్ సార్. సో ఇప్పుడు మనము ఈ ర్యాప్ టెక్స్ట్ గురించి తెలుసుకున్నాము. మరి ఇక్కడ ఒక రోని ఇన్సర్ట్ చేస్తున్నాను, రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి ఇన్సర్ట్, ఇక్కడ స్టూడెంట్స్ మార్క్స్ లిస్ట్ అని టైప్ చేశాను నేను. ఈ టైటిల్ అనేది ఇక్కడ వరకు ఒకే సెల్లులో రావాలా. అప్పుడు ఏం చేయాలి, మనం ఈ సెల్స్ అన్ని హారిజంటల్ గా ఇచ్చండి, ఒకటి కన్నా ఎక్కువ సెల్స్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అలైన్మెంట్ డైలాగ్ బాక్స్ లాంచర్ లోకి వెళ్ళి మర్జ్ సెల్స్ అనేది ఇస్తున్నాను నేను. అక్కడ ఏమవుతుంది, ఇట్ కంబైన్స్ మోర్ దాన్ 1 సెల్ ఇంటూ సింగిల్ సెల్. ఒకటి కన్నా ఎక్కువ సెల్స్ అని కలిపి ఏమైంది, ఇక్కడ ఒకే సెల్ గా అయిపోయింది. ఇప్పుడు అలైన్మెంట్ సెంటర్ ఇచ్చాను. అట్లాగే వర్టికల్ గా కూడా అంతే, సెలెక్ట్ చేసుకొని మనం మర్జ్ సెల్స్ అని క్లిక్ చేస్తే చూడండి మర్జ్ అయిపోయింది. మరి వద్దనుకుంటే ఆ టిక్ మార్క్ తీసేస్తే సరిపోతుంది. అట్లాగా సో మనము ఈ టిక్ మార్క్ తీసేసిన తర్వాత మర్జ్ అండ్ సెంటర్ అనేది అక్కడికే వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇక్కడ మనకు మర్జ్ అండ్ సెంటర్ అనే ఆప్షన్ ఉంది, క్లిక్ చేస్తే చూడండి మర్జ్ అయిపోయి అలైన్మెంట్ సెంటర్ కూడా అయిపోతుంది ఇలా. తర్వాత ఇలాగా సో వర్టికల్గా చూడండి మర్జ్ అండ్ సెంటర్ ఇచ్చేసాం. వచ్చిందా సార్?
యెస్ సార్. మరి ఈ ఆప్షన్ వల్ల యూజ్ ఏందంటే ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఈ స్టూడెంట్ మార్క్ లిస్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. మర్జెంట్ సెంటర్ అంటే మర్జెంట్ సెంటర్ అయిపోయింది. ఈ సబ్జెక్ట్స్ అనేది దీనికి సంబంధించింది సెలెక్ట్ చేసుకున్నాం. మర్జెంట్ సెంటర్ అయిపోయింది. ఇక్కడ నుంచి నేను డేటాని ఏదైనా ఎంటర్ చేసుకోవాలనుకున్నాను నేను. మరి ఈ సెల్స్ అన్ని ఎక్స్ట్రాగా ఉన్నాయి కదా సార్ ఇవన్నీ. యెస్ సార్. సో మరి అట్లాంటప్పుడు ఏం చేయాలంటే 1 బై 1 సెలెక్ట్ చేసుకోవాలి. అన్ని సెలెక్ట్ చేసుకొని ఒకేసారి మర్జ్ చేయకూడదు. ఇలాగ మెసేజ్ వచ్చి చూడండి మర్జ్ అయిపోతాయి ఒక్కటే. అట్లా కాకుండా వర్టికల్‌గా మీరు సెలెక్ట్ చేసుకొని చూడండి ఇలాగా మర్జెంట్ సెంటర్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. 1 బై 1. తర్వాత వీటిని సెలెక్ట్ చేసుకొని ఫీల్డ్స్‌ని హారిజాంటల్ అలైన్‌మెంట్ సెంటర్, వర్టికల్ అలైన్‌మెంట్ సెంటర్ పెట్టేస్తే ఇలాగ మధ్యలో వచ్చేస్తాయి. అర్థమైందా సార్ ఇప్పుడు మీకు? యెస్ సార్. సో ఈ ఆప్షన్స్ అనేది అలైన్‌మెంట్ గ్రూప్‌లో ఇవి నేర్చుకున్నాం మనం. తర్వాత ఈ ఫీల్డ్స్ ఉన్నాయి కదా! ఈ ఫీల్డ్స్ యొక్క డైరెక్షన్ చేంజ్ చేయాలనుకుంటే ఈ అలైన్‌మెంట్ గ్రూప్ బాక్స్‌లో ఇందులో అలైన్‌మెంట్ ట్యాబ్‌లో ఇక్కడ ఓరియంటేషన్ అని ఉంది. ఈ ఓరియంటేషన్ డైరెక్షన్ చూడండి. ఇక్కడ ఈ థ్రెడ్‌ని పట్టుకొని జస్ట్ ఇలా పైకి మూవ్ చేశాను. 48 డిగ్రీస్. యెస్. టెక్స్ట్ డైరెక్షన్ చేంజ్ అయింది. దీనికి ఒకవేళ మీరు ర్యాప్ టెక్స్ట్ కావాలనుకుంటే ర్యాప్ టెక్స్ట్ పెట్టుకొని ఇక్కడ రో హైట్ చూడండి. పెంచుకోవచ్చు ఈ విధంగా. ర్యాప్ టెక్స్ట్ యూజ్ చేసుకొని. తర్వాత మరి టెక్స్ట్ డైరెక్షన్ అనేది ఇక్కడే ఉంది మనకు. చూడండి ఫస్ట్ అయితే ఇప్పుడు నేను ఇలాగ డౌన్‌కి చేశాను -90 డిగ్రీస్. ఇలా వచ్చింది. నార్మల్‌గా రావాలంటే ఇక్కడ 0 డిగ్రీస్‌లో పెట్టేస్తే నార్మల్‌గా వచ్చింది. ఇట్లాగ వర్టికల్‌గా రావాలనుకోండి. సో ఇక్కడ టీఎస్ టెక్స్ట్ వర్టికల్‌గా ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఇలా వర్టికల్‌గా వస్తుంది. చూడండి ఈ విధంగా. మరి వద్దనుకున్నప్పుడు సేమ్ బ్లాక్ సెలక్షన్ మీద క్లిక్ చేస్తే నార్మల్‌గా వచ్చింది. అదేదో ఇక్కడే మనం టెక్స్ట్ డైరెక్షన్ చేసుకోవచ్చు ఇందులో. చూడండి యాంగిల్ కౌంటర్ క్లాక్ వైస్, తర్వాత యాంగిల్ క్లాక్ వైస్, వర్టికల్ టెక్స్ట్, రొటేట్ టెక్స్ట్ అప్, రొటేట్ టెక్స్ట్ డౌన్. మరి ఏ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసామో అదే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నార్మల్‌గా వస్తుంది సార్. ఓకే సో సార్. ఈ యొక్క అలైన్‌మెంట్ ట్యాబ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఏ టైప్ ఆఫ్ టాస్క్ చేయాలన్నా కూడా ఇది మీకు Yes, sir. చాలా బాగా ఉపయోగపడుతుంది సార్. రైట్ సార్. ఓకే సార్. ఓకే సార్. సో ఇప్పుడు మీకు ఇవన్నీ చెప్పాం కదా! మీరు ఒక్కసారి ఈ అలైన్‌మెంట్ ట్యాబ్ యూజ్ చేసి ఇలాంటి టైప్ ఆఫ్ ఒక ప్రొఫార్మ్ అయితే మీరు తయారు చేసి ఉంచండి. మరి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బార్డర్ కూడా పెట్టుకోవచ్చు మీరు. ఆల్ బార్డర్ అంటే మొత్తం బార్డర్ వస్తుంది. తర్వాత వీటికి ఒక్కొక్క ఇండివిడ్యువల్ కలర్ ఫిల్ చేసుకోవచ్చు. Yes, sir. వీటికి రైట్ సార్. ఎక్సలెంట్. అన్నింటికి లేదా అన్నింటికి ఒకే కలర్ అయినా మనం ఫిల్ చేసుకోవచ్చు. ఇలాగా. వద్దనుకుంటే సెలెక్ట్ Yes, sir. చేసి ఫిల్ కలర్ నో పెట్టుకోవచ్చు. బార్డర్ వద్దనుకుంటే సెలెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ నో బార్డర్ పెట్టుకోవచ్చు. రైట్ సార్. Yes, sir. సో ఇవన్నీ ఒకసారి మీరైతే ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే 1, 2 సార్లు వీడియో విని ప్రాక్టీస్ చేస్తేనే మనకు బాగా అర్థమవుతుంది సార్. ఓకే సార్. థాంక్ యూ సార్. సార్ అది ఎంఎస్ వర్డ్‌లో అది రిబ్బన్ హైడ్ చేసేదట సార్? ఓన్లీ అక్కడైనా మనము ఇక్కడైనా సార్ అక్కడైనా ఇక్కడైనా మీరు జస్ట్ ఇట్లా హోమ్ ట్యాబ్ ఉంది కదా! 2 టైమ్స్ డబుల్ క్లిక్ చేస్తే అదే హైడ్ అయిపోతుంది. క్లిక్ చేసినప్పుడు ఒక్కటే రిబ్బన్ వస్తుంది. మరి ఇక్కడ క్లిక్ చేస్తే హైడ్ అవుతుంది సార్. ఓకే ఓకే సార్. సార్. ఓకే. ఓకే సార్. ఓకే సార్. థాంక్ యూ సార్.